ఫోన్లో ఏడుస్తూ బొంగురుపోయిన గొంతుతో వణుకుతూ రా రమేష్ గారు, రమేష్ గారు, తొందరగా మన ఇంటికి రండి అని రవలి ఏడుస్తూ చెప్పిన ఆ మాటలు వినగానే రమేష్ రవిచంద్ర గారి చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా జారి కింద పడిపోతుంది. ఇంతకీ రవలి ఏమని ఫోన్ చేసింది? రమేష్ గారు ఎందుకంత షాక్ అయ్యారు? అదేంటో ఓసారి చూద్దాం. మరుసటి రోజు ఉదయం నిన్నటి ఆ మధురమైన రాత్రి జ్ఞాపకాలతో విజయ్ స్వప్నికలు ఇద్దరు మరింత కొత్త ఉత్సాహంతో ఇంటికి తిరిగొస్తారు. కారు దిగినప్పటి నుండి విజయ్ స్వప్నిక చేయి పట్టుకొని ఎంత కేరింగ్ గా చూసుకుంటున్నాడో హాల్లో కూర్చునున్న రవళి, దీపాలు చాలా తీక్షణంగా గమనిస్తుంటారు. డౌటే లేదు, స్వప్నిక నిజంగానే ప్రెగ్నెంట్. అందుకే ఆ రాయిగాడు దాన్ని అంత ఇదిగా చూసుకుంటున్నాడు అని కసిగా మనసులో అనుకుంటూ పళ్ళు నూరుకుంటుంది రవలి. విజయ్ స్వప్నిక ఇద్దరు నవ్వుకుంటూ ఎవరిని పట్టించుకోకుండా డైరెక్ట్ గా తమ బెడ్రూమ్ లోకి వెళ్లిపోతారు. వాళ్ళు రూమ్ లోకి వెళ్ళగానే హాల్లో ఉన్న రవలి ముఖం అసూయతో కోపంతో కమిలిపోయింది. పక్కనే ఉన్న దీప వైపు చూస్తూ తన మనసులోని ఆక్రోశాన్ని వెళ్ళగక్కడం స్టార్ట్ చేసింది. కోపంతో రగిలిపోతూ లోగొంతుగతో, చూసావా దీప, ఆ స్వప్నిక బుద్ధి ఎలాంటిదో చూసావా? అసలు దీనికి కొంచెమైనా సిగ్గు మానం ఉందో లేదో నాకైతే అర్థం కావటం లేదు. నా కొడుకు వీచే ఉన్నప్పుడు చెప్పా పెట్టకుండా వాడితో ఇష్టం వచ్చినట్టు తిరిగేది. ఇప్పుడు వీడేదో విక్రమ్ రాయ్ అని రాగానే వీడితో కూడా అలాగే ఊళ్ళో వెళ్ళడానికి తిరుగుతుంది అని అంటుంది రవలి. అవునక్క, నువ్వు చెప్పేది 100% కరెక్ట్, నిజం చెప్పావక్క అని వంత పాడుతుంది దీప. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా బాధగా, అసలు నా కొడుకు విజయ్ దీన్ని ఎంత ప్రేమగా చూసుకునేవాడు కదా దీప. వాడి ప్రాణం కన్నా ఎక్కువగా ఆరాధించాడు దీన్ని. అలాంటిది నా కొడుకు పోయాడనే బాధ కొంచెమైనా ఉందా దీనికి? వాడిని ఎంత తేలిగ్గా మర్చిపోయిందో చూడు. నా కొడుకు స్థానంలోకి ఈ విక్రమ్ రాయ్ గారు రాగానే వాడితో సంసారం చేస్తూ ఎంత హ్యాపీగా ఊరేగుతుందో చూస్తుంటే నా రక్తం మరిగిపోతుంది అని బాధపడుతుంది రవలి. ఆమె అలా బాధపడుతుంటే పైనుండి బెడ్రూమ్ డోర్ తీసి స్వప్నిక కింద ఉన్న మెయిడ్ సావిత్రిని పిలుస్తూ, సావిత్రి, కాస్త త్వరగా మా రూమ్ కి ఒక లార్జ్ కప్ కాఫీ పంపించు అని చెప్తూ డోర్ మూసేస్తుంది. ఆ మాట విన్న దీప కళ్ళు ఒక్కసారిగా తిరుగుతాయి. లాజిక్ పాయింట్ దొరికినట్టు రవలి వైపు చూస్తూ ఆమె గుండెల్లో ఉన్న మంటను మరింత రాచేసేలా రవలి చేయి పట్టుకుని నూరిపోస్తున్నట్టు, అక్క, విన్నావా? స్వప్నిక ఇప్పుడు ఏమడిగిందో విన్నావా? ఒక లార్జ్ కప్ కాఫీ అంట, అదే తెమ్మంది అని కళ్ళు మిటకరిస్తూ అంది దీప. అయితే ఏంటి దీప, కాఫీ తాగితే తప్పేంటి అని అర్థం కానట్టు ముఖం పెడుతుంది రవలి. కాఫీ తాగడం తప్పు కాదక్క, కానీ మన విజయ్ బతుకున్నప్పుడు స్వప్నిక ఎప్పుడు ఒకే ఒక్క పెద్ద కప్పు కాఫీ తెమ్మని చెప్పేది. ఆ ఒక్క కాఫీ కప్పులోనే ఇద్దరు షేర్ చేసుకుని ఒకరికొకరు తాగిస్తూ కొంటిగా రొమాన్స్ చేసుకునేవాళ్ళు. గుర్తుంది కదా నీకు అని గుర్తు చేస్తుంది దీప. ఆ గుర్తుంది దీప అని ఆశ్చర్యపోతూ అంటుంది రవలి. అదే అక్క నేను చెప్పేది, ఇప్పుడు కూడా ఆ స్వప్నిక లార్జ్ కప్ కాఫీ తెమ్మంది అంటే మన విజయ్తో ఎలా అయితే ఏకాంతంగా ఆడుతూ పాడుతూ ఉండేదో ఇప్పుడు ఈ విక్రమ్ రాయ్ గారితో కూడా రూమ్ లో అలాగే ఉందన్నమాటేగా. మన విజయ్ని మార్చిపోలేదని బిల్డప్ ఇవ్వడం తప్ప లోపల మాత్రం ఆ రాయగాడితో మనోడితో ఉన్నట్టే జల్సాలు చేస్తూ కులుకుతుందక్క అని ఇంకాస్త మంట పెడుతుంది దీప. దీప అన్న ఆ మాటలు రవలి గుండెల్లో ఈటెల్లా గుచ్చుకుంటాయి. తన కొడుకు స్థానాన్ని ఈ విక్రమ్ రాయ్ ఆక్రమించేశాడనే ఆక్రోశంతో రవలి చేతులు వణికిపోతాయి. కళ్ళల్లో విపరీతమైన కసి పగ రగిలిపోతాయి. ఇక్కడ బెడ్రూమ్ లో కాఫీ తాగడం ముగిశాక ఫ్రెష్ అయిన విజయ్ స్వప్నికలు ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంటారు. విజయ్ కోటు వేసుకుని అద్దం ముందు నిలబడి టై సరిచేసుకుంటుండగా స్వప్నిక వెనక నుండొచ్చి అతన్ని చాలా ప్రేమగా ఆప్యాయంగా కౌగిలించుకుంటుంది. విజయ్ చిరునవ్వుతో వెనక్కి తిరిగి
ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుంటాడు. స్వప్నిక నుదుటిపై ఎంతో ఇష్టంగా ముద్దు పెట్టి ఆమె చెంపలను నిమురుతూ చాలా కేరింగ్ గా చూస్తూ, స్వప్ని డార్లింగ్, నీరసంగా ఉందని పొద్దటి నుంచి వాంతులు చేసుకుంటున్నావు కదా, ఈ రోజుకి ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోకూడదా? ప్లీజ్ డార్లింగ్, నా మాట విను అని అంటాడు విజయ్. అతని ఛాతిపై చిన్నగా కొట్టి అడ్డంగా తల ఊపుతూ, అబ్బే, నా వల్ల కాదు విజయ్, నేను ఇంట్లో ఒక్కదాన్ని అస్సలు ఉండలేను అని కోముగా అంటుంది స్వప్నిక. ఆమె నడుం చుట్టూ ఉన్న తన పట్టుని ఇంకాస్త టైట్ చేస్తూ నచ్చచెప్పే ప్రయత్నంలో, అదేంటి స్వప్ని, కాస్త రెస్ట్ తీసుకుంటే నీ హెల్త్ కి మంచిది కదా, ఆఫీస్ వర్క్ నేను చూసుకుంటానులే అని అంటాడు విజయ్. అతని కళ్ళల్లోకి ఎంతో ఆరాధనగా చూస్తూ బొంగురుపోయిన గొంతుతో, నా వల్ల కాదు విజయ్, నా కళ్ళెప్పుడు నిన్నే చూస్తూ ఉండాలి, నువ్వు నా కళ్ళ ముందు లేకపోతే నాకు క్షణముఖ యుగంలా ఉంటుంది, నువ్వు కనిపించకుండా బతికున్నావో లేదో కూడా తెలియకుండా నీకు దూరంగా నేను గడిపిన ఆ 5 ఏళ్ల నరకం చాలు విజయ్, ఇకపై నీకు దూరంగా ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అని అంటుంది స్వప్నిక. ఆమె ఆ మాట అంటుంటే 5 ఏళ్ల క్రితం తాము విడిపోయిన ఆ భయంకరమైన రోజులు వీజీకి కూడా గుర్తొస్తాయి. అతని కళ్ళల్లో చిన్నగా నీళ్లు తిరుగుతాయి. స్వప్నికను ఇంకాస్త గట్టిగా తన గుండెలకు హత్తుకుంటాడు విజయ్. ఆమె తలపై ముద్దు పెడుతూ, కానీ స్వప్ని, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్, ఆఫీస్ స్ట్రెస్, ఆ ట్రావెలింగ్, ఇవన్నీ ఎందుకు చెప్పు అని నచ్చజెప్పాలని చూస్తాడు విజయ్. చిరునవ్వుతో అతన్ని ఆపుతూ, విజయ్, నా మొదటి ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు నా పక్కన లేవు. రాజ్ కడుపులో ఉన్నప్పుడు గుండె నిండా కొండంత బాధ మోస్తూ ఒంటరిగా ఆఫీసు ఇల్లు అంటూ తిరిగాను. ఆనాడు నువ్వు లేకున్నా ఆ దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు నా ప్రాణానికి ప్రాణమైన నా భర్త నా పక్కనే ఉన్నాడు. ఇంకా నాకేం ఇబ్బంది విజయ్, నువ్వు నా పక్కన కొండలా నిలబడి ఉంటే నా దరికి ఏ కష్టము రాదు, అది కష్టంగా అనిపించదు అని స్వప్నిక చెప్పిన ఆ మాటలకి వీజీ దగ్గర ఏ సమాధానము లేకపోయింది. ఆమె ప్రేమని కాదనలేక ఆమె గడ్డాన్ని పట్టుకుని పైకి లేపి స్వప్నిక కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఆమె గులాబీ పెదవులను తన పెదవులతో మూసేస్తూ ఎంతో గాఢంగా ప్రేమగా ముద్దు పెట్టుకోగా, స్వప్నిక కూడా అతనికి లొంగిపోతూ తన చేతులను హారంలా అతని మెడ చుట్టూ వేసి ఆ ముద్దుకి కోపరేట్ చేస్తుంది. 4 పెదవులను 2గా చేసి ఆమె తేనెలూరు పెదవుల రుచిని ఆస్వాదిస్తూ తన పెదవుల తీయదనాన్ని ఆమెకు అందిస్తూ విజయ్ మైమర్చిపోతాడు. కొద్దిసేపటికి ఆమె ఊపిరి భారమవడంతో మెల్లిగా స్వప్నిక పెదవులను వదులుతూ కొంటిగా నవ్వి ఐవింగ్ చేస్తూ, సరే మేడం గారు, మీ ప్రేమ ముందు ఈ రాజాగారు ఓడిపోయారు, పదండి, మీతో పాటు నేను ఆఫీస్కొస్తాను అని డ్రామాటిక్ గా అంటాడు విజయ్. ఇద్దరు నవ్వుకుంటూ రూమ్ డోర్ తీసి బయటకు నడుస్తారు. విజయ్ స్వప్నికల మధ్య ఉన్న ఆ అన్యోన్యతను చూసి కింద హాల్లో ఉన్న రవళి దీప కళ్ళల్లో అసూయ జ్వాలలు రగిలిపోతాయి. ఇక ఆఫీస్ వెళ్ళాక తన ఛాంబర్లో కూర్చున్న విజయ్ మెయిల్స్ చెక్ చేస్తూ ఉంటాడు. స్విస్ లో తను సైన్ చేసిన ఫార్మా కంపెనీ నుండి ఏదో మెయిల్ రావడంతో స్వప్నిక తన పనిలో తను బిజీగా ఉంటుంది. విజయ్ తన రివాల్వింగ్ చైర్ లో కూర్చుని దీర్ఘంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. హాస్పిటల్లో లాసియా వాళ్ళ మనుషులు ఆ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ చూశాక ఏం ప్లాన్ చేస్తున్నారు, శత్రువు తర్వాతి మూవ్ ఏంటి అని విజయ్ క్యాలిక్యులేట్ చేస్తుండగా సరిగ్గా అదే సమయంలో అతని ఐఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ పై సంతానమని డిస్ప్లే అవగానే విజయ్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు. సంతానం, ఏంటి సంగతులు అని తన బేస్ వాయిస్ తో అంటాడు విజయ్. అటువైపు నుండి సంతానం మాట్లాడుతూ, బాస్, లాస్ట్ 1 వీక్ నుండి లాస్య వాళ్ళ టీంలో ఎలాంటి కదలికలు లేవు, కానీ నిన్న సాయంత్రం ఫాక్స్ నేరుగా లాస్యతో ఫోన్లో మాట్లాడాడు అని అంటాడు సంతానం. ఆ మాట వినగానే కళ్ళు చిన్నవి చేస్తూ
దీర్ఘంగా నిట్టూర్పు విడుస్తూ, అంటే ఫాక్స్ హాస్పిటల్లో చూసిన స్వప్నిక ప్రెగ్నెన్సీ రిపోర్ట్ గురించే లాస్యకి చెప్పుంటాడు. అంతేనా సంతానం అని అడుగుతాడు విజయ్. ఎగ్జాక్ట్లీ బాస్, మీరు గెస్ చేసింది 100% కరెక్ట్. వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ డీటెయిల్స్ అండ్ వాయిస్ రికార్డింగ్స్ ఇప్పుడే మీకు సెండ్ చేస్తున్నాను బాస్ అని అంటాడు సంతానం. ఫోన్ స్క్రీన్ పై వచ్చిన డేటాను చూస్తూ ఆలోచనగా, ఓకే సంతానం, ఇదంతా చూస్తుంటే భరత్, లాస్య, ఫాక్స్ ముగ్గురు కలిసి ఆ నాగిరెడ్డి కలవడానికి వెళ్ళుంటారు. మన టీంని వాళ్ళను ఫాలో అవ్వమని చెప్పావా అని అడిగాడు విజయ్. ఏస్ బాస్, మీరు చెప్పకముందే ఆ పని చేశాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లాస్య ఇంటి నుండి ఒక 2 బ్లాక్ కార్స్ బయలుదేరాయని అక్కడే ఉండి వాచ్ చేస్తున్న మన సెక్యూరిటీ టీం అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఓ గంట క్రితమే నాగిరెడ్డి అండర్ గ్రౌండ్ దెన్ వైపు సేమ్ ఇవే కార్స్ దూసుకెళ్లాయని ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది బాస్ అని ఎనర్జెటిక్ గా చెప్తాడు సంతానం. తన కళ్ళల్లో పవర్ఫుల్ మెరుపు మెరువగా, గుడ్ జాబ్ సంతానం, నాగిరెడ్డి ఏదో పెద్ద కుట్రకే ప్లాన్ చేస్తున్నాడు. కొద్దిసేపట్లో నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, బీ అలర్ట్ అని అంటాడు విజయ్. ఓకే బాస్, ఆల్వేస్ రెడీ అని అంటాడు సంతానం. విజయ్ ఫోన్ కట్ చేసి దాన్ని అలాగే చేత పట్టుకున్న అతని మైండ్లో ఎన్నో ఆలోచనలు నాగిరెడ్డి చుట్టూ తిరుగుతుంటాయి. వీళ్ళు ముగ్గురు నాగిరెడ్డిని కలిశారంటే తనకు చూపించిన వీడియోలో ఉన్న ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాడని విజయ్కి పక్కాగా అర్థమైపోతుంది. వాడు వేయబోయే ఆ భయంకరమైన కుట్రను ముందే తిప్పికొట్టడానికి ఏం స్కెచ్ వేయాలా అని విజయ్ మైండ్ తీవ్రంగా అన్వేషిస్తుంది. ఆ క్షణంలోనే విజయ్కి ఒక బలమైన పాయింట్ స్ట్రైక్ అయింది. వెంటనే విజయ్ తన మనసులోనే ఆలోచిస్తూ, నాగిరెడ్డి గాడికి లాస్యకి చెక్ పెట్టాలంటే బయట నా మాఫియా పవర్ ఒక్కటే సరిపోదు. ఆ రోజు డిఎన్ఏ రిపోర్ట్ నాన్నగారి చేతికి దొరికిందని లాస్య దాన్ని దొంగిలించింది. అంటే నాన్నగారికి నేను విక్రమరాయని కాను, తన కన్న కొడుకు విజయ్నే అన్న నిజం ముందే తెలిసిపోయి ఉంటుంది. కాదు, తెలిసిపోయింది. అంత నిజం తెలిసి ఆయన నా ముందు బయటపడకపోవడం వెనక ఏదో బలమైన కారణం ఉండే తీరాలి. అందుకే తన ఆస్తి, కంపెనీల పవర్ ఆఫ్ అటార్నీని ఒక్క సంతకంతో నా చేతిలో పెట్టాలని చూశారు. బయట శత్రువులతో నేనొక్కడినే పోరాడుతున్నాను. కానీ ఇప్పుడు ఇంట్లో నాన్నగారి సపోర్ట్ నాకు తోడైతే నాగిరెడ్డి కుట్రలని ఇంట్లోంచే ముక్కలు చేయొచ్చు కదా అన్న ఆ ఆలోచన రాగానే విజయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రమేష్ రవిచంద్ర గారికి ఫోన్ చేస్తాడు. రమేష్ గారు, ఒక్కసారి అర్జెంటుగా ఆఫీస్కి రండి అని మాత్రమే చెప్పి ఫోన్ కట్ చేస్తాడు విజయ్. సడన్ గా అతని నుండి ఫోన్ చేసి రమ్మనేసరికి రమేష్ గారు కంగారు పడిపోతూ ఏం జరిగిందోనన్న టెన్షన్తో వెంటనే ఆఫీస్కి బయలుదేరుతారు. ఇక ఇక్కడ ఆఫీస్ ఛాంబర్లో స్వప్నిక ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వర్క్ లో బిజీగా ఉంది. ఉన్నట్టుండి రమేష్ రవిచంద్ర గారు అంత కంగారుగా రావడం చూసి స్వప్నిక ఆశ్చర్యపోతుంది. మామయ్య గారు, ఏంటి అంత కంగారుగా వచ్చారు? ఏమైనా ప్రాబ్లమా అని లేచి నిలబడి కంగారుగా అడుగుతుంది. అదేం లేదు స్వప్ని, రాయ్ గారు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నారు, అందుకే వచ్చాను అని తడబడుతూ అంటారు రమేష్ రవిచంద్ర గారు. ఆయన్ని చూసిన విజయ్ ఎదురొచ్చి, సార్ ఇటొక్కసారి రండి అని రమేష్ రవిచంద్ర గారిని తీసుకెళ్లి తన పర్సనల్ సీక్రెట్ రూమ్ లోకి అడుగుపెట్టి డోర్ లాక్ చేస్తాడు. ఇదేంటి, వీళ్ళిద్దరికి సడన్ గా ఏం పని పడింది అని ఆశ్చర్యంగా చూస్తుండిపోతుంది స్వప్నిక. ప్రైవేట్ రూమ్ లోకి వెళ్ళగానే సైలెంట్ గా ఉన్న ఆ గదిలో ప్రశాంతత నిండుకుంటుంది. రమేష్ గారు కంగారుగా విజయ్ వైపు చూస్తుండగా విజయ్ ఒక్క క్షణం ఆగి ఎంతో ఆప్యాయంగా ప్రేమగా ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఆత్రంగా వణుకుతున్న గొంతుతో డాడ్ అని పిలుస్తాడు. ఆ ఒక్క మాట, డాడ్ అన్న ఆ ఒక్క పిలుపు రమేష్ రవిచంద్ర గారి చెవుల్లో పడగానే ఆయన గుండెల్లో ఒక పెద్ద అగ్నిపర్వతం పేలినట్టయింది. 5 ఏళ్ల తర్వాత మరో రూపంలో వచ్చిన తన కన్న కొడుకు నోటి నుండి వినడానికి తప్పించిపోయిన
ఆ పిలుపు వినగానే ఆయన కళ్ళల్లోంచి కన్నీళ్లు ప్రవాహంలా కారుతాయి. రమేష్ గారు ఏమాత్రం తట్టుకోలేకపోతారు. ఏడుస్తూ వణుకుతున్న గొంతుతో, విజయ్, నాన్న, మై బాయ్ అని రమేష్ గారు ఆనందంతో విజయ్ని అమాంతంగా తన కౌగిట్లోకి తీసుకుని గట్టిగా కౌగిలించుకుని చిన్న పిల్లాడిలా ఏడ్చేస్తారు. విజయ్ కూడా తండ్రిని అంతే ప్రేమగా తన గుండెలకు హత్తుకుంటాడు. తండ్రి కొడుకుల మధ్య 5 ఏళ్ల విరహ వేదన ఆ ఒక్క కౌగిలింతలో కరిగిపోతుంది. కన్నీళ్లు తుడుచుకుంటూ కొడుకు ముఖాన్ని నిమురుతూ, నాకు తెలుసురా విజయ్, నువ్వు నా కన్న కొడుకువి అని నాకు ముందే తెలుసు. కానీ నీ బాధ నీ మాటల్లో విన్నాక ఇంట్లో ఆ డిఎన్ఏ రిపోర్ట్ చూపించి నీ అజ్ఞాతవాసానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆరాటపడ్డాను. కానీ రాజుని చంపేస్తామని బెదిరించి ఆ రిపోర్ట్ నా నుండి ఎవరో లాక్కున్నారు. అది నీ ప్రాణాలకి శత్రువుల వల్ల ముప్పు ఉందేమోనని, నీ ఆశయానికి అడ్డుపడకూడదని బయటపడకుండా నా మనసులోని ఆ నిజాన్ని దాచుకున్నాను నాన్న అని ఏడుస్తూ అంటారు రమేష్ రవిచంద్ర. తండ్రి చేతిని పట్టుకుని గంభీరంగా, నాకు తెలుసు డాడ్, మీరు నా వెనక ఉన్నారని నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ శత్రువు నాగిరెడ్డి మన ఇంటి పునాదులని కదిలించడానికి ఒక భయంకరమైన స్కెచ్ వేశాడు. వాడి ఆట ముగించాలంటే ఇప్పుడు నా వెనుక నా తండ్రిగా మీరు నిలబడాలి డాడ్ అని విజయ్ నోటి నుండి ఆ మాట రాగానే రమేష్ రవిచంద్ర గారి కళ్ళల్లో భయం పోయి కొండంత ధైర్యం, క్రోధం వచ్చేస్తాయి. కొడుకు కోసం ఏమైనా చేయడానికి ఒక తండ్రిగా సిద్ధమవుతాడు. రమేష్ రవిచంద్ర గారు కొడుకుని చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉండగా విజయ్ ముఖం ఒక్కసారిగా సీరియస్ గా మారింది. అతను తన జేబులోంచి ఐఫోన్ తీసి లాస్ట్ వీక్ రాజ్ బర్త్డే నాడు ఆ క్లాస్ రూమ్ లో తనకు నాగిరెడ్డి చూపించిన ఆ సీక్రెట్ వీడియో ప్లే చేసి చూపించాక తనతో వాడు మాట్లాడిన మాటలు ఆటోమేటిక్ గా రికార్డ్ చేశాడు. ఇప్పుడు ఆ ఆడియో రికార్డ్ వినమంటూ ఆన్ చేస్తాడు విజయ్. డాడ్, నాగిరెడ్డి మన వంశాన్ని, మన కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎలాంటి ప్లాన్ వేశాడో ఈ ఆడియో రికార్డు వింటే మీకే అర్థమవుతుంది అని అంటాడు విజయ్. రమేష్ రవిచంద్ర గారు ఆశ్చర్యంగా ఆ ఆడియో రికార్డ్ వినడం స్టార్ట్ చేస్తారు. ఆ ఆడియోలో నాగిరెడ్డి వేసిన ఆ భయంకరమైన ఎత్తుగడ వినిపించగానే రమేష్ గారి కళ్ళు పెద్దవవుతాయి. ఆయన చేతులు భయంతో వణికిపోతాయి. ఒరే విజయ్, ఏంటిది? నాగిరెడ్డి గాడు ఇంత భయంకరమైన కుట్ర వేశాడు. అసలు దీని నుండి మనం బయటపడాలంటే ఎలారా? పోనీ ఈ రికార్డ్ని, తర్వాత ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ని మళ్ళీ తీసుకొని మనం ఇంట్లో అందరికీ వినిపిస్తే సరిపోతుంది కదా అని రమేష్ రవిచంద్ర గారు ఇంకా ఆ షాక్ లోనే ఉంటూ విజయ్ని అడుగుతారు. కానీ విజయ్ ఒక చిన్న నవ్వు నవ్వి, డాడ్, మన మామ్ ని మెప్పించడం చాలా కష్టం డాడ్. తనకు సాక్ష్యాలు ఉంటే కానీ తను నమ్మదు. ఇంకొక విషయం నీకు తెలుసో లేదు, ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ని తారుమారు చేయించడానికి లాస్యా ఇంకా ఆ భరత్, ఫాక్స్ ముగ్గురు కలిసి ప్లాన్ వేశారు. అందుకే వీటిని ఏవి మనం చూపించినా కూడా బయట ఆ సాక్ష్యాలను అసలు నమ్మరు. ఇందులోంచి బయటపడాలంటే ఏదో ఒక పెద్ద ఆలోచనే చేయాలి అని విజయ్ అంటూ ఉండగా, ఏంట్రా అది అని ఆయన విజయ్ని ప్రశ్నించే అంతలో సరిగ్గా అదే సమయంలో ఆయన పాకెట్లో ఉన్న ఫోన్ పదే పదే రింగ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆయన ఫోన్ డిస్ప్లేపై రవలి అని పేరు పడుతుంది. అంతే, అది ఒక్కసారి కాదు, ఆల్రెడీ 5 మిస్డ్ కాల్స్ పడ్డాయి. నాగిరెడ్డి ప్లాన్ టెన్షన్ లో ఉన్న రమేష్ గారికి ఆ పదే పదే వచ్చే ఫోన్ కాల్ తో విపరీతమైన కోపం, చిరాకు రెండూ వస్తాయి. కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి గట్టిగా అరుస్తూ, ఏంటి రవలి, ఆఫీస్లో ముఖ్యమైన పనిలో ఉన్నానని తెలుసు కదా, అన్నిసార్లు వరుసగా ఫోన్లు ఎందుకు చేస్తున్నావు? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా నీకు అని అరుస్తారు రమేష్ గారు. ఆయన అంత కోపంతో కేకలు వేసినా అటువైపు నుండి రవలి మాటలు రాక విపరీతంగా ఏడుస్తూ ఆయాసపడుతుంది.
ఆమె గుండెలు పగిలేలా ఏడుస్తున్న శబ్దం ఫోన్ స్పీకర్ నుంచి రమేష్ గారికి పక్కనే ఉన్న వీచికి కూడా స్పష్టంగా వినిపిస్తుంటుంది. ఫోన్లో ఏడుస్తూ బొంగురుపోయిన గొంతుతో వణుకుతూ రా రమేష్ గారు, రమేష్ గారు, తొందరగా మన ఇంటికి రండి అని రవలి ఏడుస్తూ చెప్పిన ఆ మాటలు వినగానే రమేష్ రవిచంద్ర గారి చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా జారి కింద పడిపోతుంది. ఆయన మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. ఆయన కళ్ళల్లో విపరీతమైన భయం, ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనిపించాయి. పక్కనే నిలబడిన విజయ్ కళ్ళల్లో రక్తం పేరుకుంది. నాగిరెడ్డి వేసిన ఆ ప్లాన్ ఆల్రెడీ తమ ఇంటి గేటుని దాటి లోపలికి అడుగు పెట్టేసిందని విజయ్కి అర్థమైపోయింది. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిశ్చేష్లైపోతారు. రవళి ఎందుకు ఫోన్ చేసింది? అటు నుండి ఆమె చెప్పిన మాటలు విన్న రమేష్ రవిచంద్ర ఎందుకు భయపడ్డాడు? విజయ్ కళ్ళు కోపంతో ఎందుకు ఎర్రపడ్డాయి? ఇంతకీ రవిచంద్ర మ్యాన్షన్ గేట్ దాటి ఇంట్లోకి అడుగు పెట్టేసిన ఆ ఉపద్రవం ఏంటి? తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.